As I said, these all are the examples which I have given, but from our journey perspective, it has given us a good amount of guidance for the future. We started as a product company, and when we started as a product company, I started doing only dissolved oxygen, pH and temperature. Then people came back and gave the feedback saying that ammonia nitrate sensors మీరు ఇంట్రడ్యూస్ చేశారు కానీ వై డూ యూ వాంట్, మీరు అవుట్కమ్ని ఎందుకు మెజర్ చేస్తున్నారు, ప్రాసెస్ మెజర్ చేయడానికి అంటే అయనీకరణ ప్రాసెస్ అనేది మెజర్ చేయడానికి మాకు ఏదైనా సొల్యూషన్ అంటే మనం ఓఆర్పి సెన్సర్ తీసుకొచ్చాం. దెన్ చెరువుల దగ్గర ఇవన్నీ చూస్తుంటే ఏరియేటర్లు సాయంత్రం పూట డిఓ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఏరియేటర్లు ఆన్ చేసేస్తున్నారు మీరు అన్న విషయం మనకు అర్థమయ్యి, ఎస్పెషల్లీ నా ఫోర్డ్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఆటోమేషన్ బ్యాక్గ్రౌండ్ని ఐ గాట్ ఇట్ ఇన్ టు అక్వాకల్చర్. ఇక్కడ ఏం చేసాం, ఈవినింగ్ అన్నెసెసరీగా 6:30 5:30కి ఆన్ చేసే కన్నా మేబీ డిఓ సర్టెన్ లెవెల్ 6 mg per liter బిలో కానీ 5 mg per liter బిలో కానీ పడినప్పుడు మాత్రమే ఏరియేటర్లు ఆన్ చేసేటట్టుగా ఫ్యాక్టరీలో జరిగే కైండ్ ఆఫ్ ఆటోమేషన్ని నేను చెరువుల దగ్గర తీసుకొచ్చాను. నెలకి 375 రూపాయలు 475 రూపాయలతో ఒక్కో ఏరియేటర్ విల్ బి ఏబుల్ టు డూ ఇట్. మనీ ఈజ్ నాట్ ద థింగ్, బట్ నిక్కచ్చిగా ఏరియేటర్లో ఆన్ చేసుకోవాల్సిన టైంలో ఆన్ చేసుకుంటే మీకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ పవర్ అనేది సేవ్ జరుగుతుంది. మీరు డేస్ ఆఫ్ కల్చర్ పెరిగే కొద్దీ యూ కెన్ స్టాప్ ఆటోమేషన్, మీరు పాస్ చేసేయచ్చు. పాస్ చేసి నాకు ఆటోమేషన్ ఏమొద్దు, నేను కంటిన్యూస్గా రన్ చేసేసుకుంటాను, మీరు రన్ చేసుకోవచ్చు. సో ఆల్ ఆప్షన్స్ వర్ గివెన్ టు ద ఫార్మర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద అప్లికేషన్. సో పవర్ మానిటరింగ్ అనేది మనం తీసుకొచ్చాం. ఏది ఏరియేటర్ మానిటరింగ్, ఫార్మ్ ఆటోమేషన్ చేసాం. దాని తర్వాత లైక్ ఎనీ అదర్ ఇండస్ట్రీ పవర్ ఫ్యాక్టర్ ఆప్టిమైజేషన్ చేస్తే కరెంట్ బిల్స్లో మనకి డబ్బులు కలిసి వస్తాయి. సార్ ఇప్పుడు ఏరియేటర్లు రన్ చేయడం అనేది ఒకటి, పవర్ మానిటరింగ్ అనేది రెండోది. ఇవన్నీ గట్టు బయట ఉండేవి, కానీ మెయిన్ హార్ట్ ఆఫ్ ద కల్చర్ ఇస్ ఇన్సైడ్ ద వాటర్. దానికి మనకి వాటర్ పాయింట్. సో 1.5 years తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే వీఆర్ నో మోర్ లైక్ ఎ ప్రోడక్ట్ కంపెనీ, వీఆర్ నాట్ ఎ పాయింట్ కంపెనీ. దిస్ ఈజ్ ఎ జర్నీ. We will continue to provide technologification as long as మన రైతులకి రూపాయి నష్టం అయితే కలిగించకూడదు. మన వల్ల ₹1 లాభపడేటట్టుగా, రిస్క్ని తగ్గించేటట్టుగా, పీస్ ఆఫ్ మైండ్ తోటి ఫార్మర్ రాత్రి పడుకునేటట్టుగా ఏదైనా ఒక టెక్నాలజీ వస్తే ఆ టెక్నాలజీని మేము తీసుకురావడానికి వీఆర్ రెడీ. వీ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్, టెక్నికల్ ఎక్స్పర్టీస్. అండ్ ఇంపార్టెంట్లీ మేము స్టార్ట్ చేసినప్పుడు టెక్నాలజీ అయితే కనుక ఈరోజు వీ హ్యావ్ ఈక్వల్లీ డొమైన్ ఎక్స్పర్ట్స్ విత్ అస్. ఆక్వాకల్చర్ లాగా అర్థం చేసుకునే డొమైన్ ఎక్స్పర్ట్స్ మన దగ్గర ఉన్నారు. టెక్నాలజీ తీసుకొచ్చి అప్లై చేయడానికి ఎక్స్పర్ట్స్ మా టీమ్ ఫ్రమ్ కెనడా, ఫ్రమ్ US అండ్ ఫ్రమ్ ఢిల్లీ. వీ హ్యావ్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ అండ్ ఫ్రమ్ హైదరాబాద్ who are here to help us put the technology into the pond. We are here from the industry experience, from automobile manufacturing ఈ సెగ్మెంట్ నుంచి మనం ఉన్నాం. సో వీ హ్యావ్ రైట్ మిక్స్ ఆఫ్ పీపుల్. అండ్ ఫ్రమ్ కల్చర్ పర్స్పెక్టివ్ మా కంపెనీ ఏంటంటే ఒకటే సిద్ధాంతం, మన వల్ల ఒక రైతుకి ₹1 లాభం రాకపోయినా పర్లేదు, కానీ మన వల్ల రైతుకి ₹1 నష్టం కూడా రాకూడదు, ₹1 నష్టం కూడా రాకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఆ ఫిలాసఫీ మీద రన్ అవుతూ వీఆర్ మేకింగ్ దిస్ వన్ యాజ్ ఎ జర్నీ. Anything to do across the world, if it is already there, we'll bring it. If it is not there, there is a pain point, మనం దానికి ఒక సొల్యూషన్ క్రియేట్ చేస్తాం. This is what exactly we want to do over the next few years. We are building a kind of an ecosystem. ఆ ecosystemలో farmer is the center point. So anything for him, we are there. So that's what we do.